రెండు రాష్ట్రాల సీఎంలు సామరస్యంగా విభజన హామీలను పరిష్కరించుకోవాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెస్ ఓట్ల కోసం మోదీపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు లక్ష్మణ్. శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించారు నేతలు. దేశ సమగ్రత కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి అన్నారు లక్ష్మణ్. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. ఒక బాధ్యత రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు కలియుగ దైవంగా కొనియాడబడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దాన్ని పూర్తిగా మరి ఇవాళ హిందువులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ పవిత్రతను కాపాడాలని గత ప్రభుత్వము ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేపట్టే కార్యక్రమాలు వాటన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ పుణ్యక్షేత్రాన్ని హిందువుల మనోభావాలను కాపాడాలని ఒక బహిరంగ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. తప్పకుండా తిరుపతి ఆ యొక్క పవిత్రను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి కట్టుబడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పార్లమెంట్ సభ్యునిగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు వారి దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పకుండా దానికి కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాను.